పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లు ఆందోళనకు దిగారు. నిర్మల్ కలెక్టరేట్ కు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీకి కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని, గత 7 నెలల నుండి గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆయనకు వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో తమ జేబుల నుండి భరించాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో జిల్లా అధ్యక్షులు వినోద్, సర్పంచ్లు వీరేష్ కుమార్, రాజా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే క్రీడా ప్రాంగణాలు పని చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం వలన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము క్రీడా వేదికలను కూడా, క్రీడా ప్రాంగణాలను కూడా 369 గ్రామ పంచాయతీలో దాదాపుగా 300 గ్రామ పంచాయతీల వరకు క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ బిల్స్ కూడా ఇంకా మాకు రాలేవు. చాలా కష్టాల్లో ఉన్నాం మేము సర్పంచులందరము. మాకు ఇప్పుడు మా జీపీలో 0 బ్యాలెన్స్ ఉంది. మేము చాలా కష్టపడి పనిచేస్తాం. ప్రొద్దున నుండే మేము మా ఊరు మీద అన్ని పనులు చేయడానికి మేము ముందుకున్నాం. ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ చెప్పింది మేము వర్కులు చేస్తూనే ఉన్నాము. కాబట్టి మేము చేసే వరకు మాకు డబ్బులు వస్తలేవు. చాలా బాధ అనిపిస్తుంది. ఇచ్చిన చెక్కులకు కూడా 3 నెలల దాకా కూడా మాకు డబ్బులు పడడం లేదు. గత 7 నెలలుగా సెంట్రల్ ఫండ్, మరి 3 నెలలుగా స్టేట్ ఫండ్ రాకపోవడం వల్ల ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చాలా అధ్వానకరంగా మారింది. ఎందుకంటే సర్పంచులు ఒక విగ్రహ ఉత్సవ విగ్రహాలుగా మారిన తప్ప